శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 32 అధ్యాయంలో అన్వేషణలో ఉన్నామండి. అన్వేషణలో ఏమైంది? జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటేనే మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తింటిని, అనగా బాబా నీళ్లు త్రాగితిని. వాళ్ళ నలుగురు కదండి, వాళ్ళు అడవిలోకి వెళ్ళారు. ఆ ముగ్గురు మాత్రము వాళ్ళ మాట వినల. కానీ ఒక ఆయన మాత్రము ఈయన మా బంజారా మాట విన్నాడు. ఆ బంజారా ఎవరో కదండి, మన బాబా గారే. అయితే ఏమి ఆశ్చర్యము, వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలచిరి. వారు నాతో వారు అడుగుటచ్చి జరిగిన వృత్తాంతమంచి విసిదపరిచితిని. అప్పుడు వారు నాతో, వచ్చుటకు ఇష్టపడేదరా? మీకు కావలసినదేదో నేను చూపేదను. నా యందు విశ్వాసమున్న వారికి జయం కలుగును అనేది. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని, అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకొనలేకుంటేని నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చడికో పోయిరి. చూసారా, ముగ్గురు మాత్రము ఈయన మాట వినలా. ఒక ఆయనకి మాత్రము ఆయన గురువు గారు కనిపించారంటండి ఈ బంజారాని. ఆయన ఏం చేశాడు, సరే అయితే నువ్వు నీ వృత్తాంతాన్ని చెప్పావు కదా, నువ్వు మరి నాతో వచ్చుటకు ఇష్టపడతావా అని అడుగుతాడండి. ఇష్టపడతాను. సరే అయితే తీసుకెళ్తాడండి ఆయన్ని. ఒక బావి దగ్గరికి తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి ఆయన్ని ఏం చేస్తాడంటే, ఆయన తక్కిన వారు మాటలు సమ్మతించక ఎక్కడికో పోయారు. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి, ఈ బంజారాకి బాగా నమస్కరించుకుని ఆయనతో పాటు ఆయన తీసుకెళ్ళిన కాడికి వెళ్తారు. ఆయన ఒక పాడుబడ్డ బావి దగ్గరికి తీసుకువెళ్ళి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. బావి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన ఏమాత్రమో ఆలోచించకుండా నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టిరి. బావిలోకి 3 అడుగులు ఆయనకి తలకి 3 అడుగులుగా ఉండేలాగా కాళ్ళును ఇది కట్టేసి ఆయన ఏం చేశారంటండి, ఎక్కడికో వెళ్ళారు. ఈయన్ని బావిలో కట్టేసి ఎచ్చడు 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలోంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆయన 4-5 గంటల వరకు రాలేదంటండి. ఈయన తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి నువ్వు ఎట్లుంటివి అని అడిగారంటండి. అడిగేటప్పటికీ ఆయన చూడండి, ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు? నేను చాలా ఆనందంగా ఉన్నాను, కానీ ఆ ఆనందాన్ని ఎలా చెప్పను? చాలా ఆనందంగా ఉన్నాను నేను అని. నేను పొందిన ఆనందం నా వంటి మూర్ఖుడు, చూడండి ఇక్కడ ఆయన, నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతోషి చెంది నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి తిని నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో నేను ఎప్పుడూ చూచుచుండవలెనని అనుకుంటుని. వారి ప్రతిబింబము నా కనుపాపలయందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండినా మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే.
నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితేనే నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దత మగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటేనే. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఆయన. బాబాగారిని గురువుగా భావించి ఆయన ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి. ఆయన్నే తదేకంగా చూడాలని ఆయన అసలు అందులోని ఎంత నా గురువే నాకు సమస్తముగా తోచిందంట. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అన్నీ కూడా ఆయనే, సమస్తము ఆయనే అనిపించిందంట. ఎంత గొప్పగా ఉంది కదండి. మరి మన గురువు గారు అంటే ఏంటనుకున్నారు? అందుకనే ఆయన మార్గంలో ఆయన్ని అనుసరించుకొని ఆయన మనకు బోధించిన విధానాన్ని మనము అంటే ఒక గురు మార్గంలో మనం తెలుసుకున్న దాన్ని అనుసరించుకుంటూ వెళితే చాలండి, మనం గురు మార్గంలో ఉన్నట్టే. ఆ విధంగా ఆయన బాబాగారిని ఆ విధంగా గుర్తించి ఆయన్నే తదేకంగా ధ్యానిస్తూ ఆయన జీవించడం మొదలుపెట్టాడండి. అలాగే ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును, వ్యాయమును చేసేదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తమును గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించెను. కానీ హృదయము మృదువుగా ఉండదు. అతడనేక విషయములను గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకును. కానీ అతని మాటలు భక్తుల హృదయముల యందు నాటవు, వారిని ఒప్పింపచేయువు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుట కేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకు అది ఏ పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. ఆయన అంటున్నాడండి, ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యాలు కానవచ్చును, అంతే కదా. కానీ భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును, వ్యయమును చేసేదరు. తుట్టతుదకు పశ్చాత్తాపం కూడా పడెదరు. అక్కడున్న గురువు తన గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తమును గూర్చి పొగడుకొనుచు తన ప్రావీణ్యమును ప్రదర్శించెను. కానీ హృదయము మృదువుగా నుండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడతాడు. తన మహిమను తానే పొగడుకొనుచు ఉంటాడు. కానీ అతని మాటలు భక్తుల హృదయములందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయను? అంతే కదండి. మరి వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. మన సద్గురు సాయినాథుల వారి ఇదే వేరండి. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది వచ్చేస్తుంది, ప్రకాశిస్తుంది. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. ఎంత భావార్థం ఉందండి ఇందులో. నిజమే కదండి, ఆ గురువు గారికే తెలుసు. అందులో ఆనందాన్ని అతను కూడా పొందాడు. అలాగే మనం కూడా ఒక గురు మార్గంలో ఉన్నప్పుడు, ఆ గురుజాసలో ఉన్నప్పుడు అసలు నిజంగా ఆ ఆనందమే వేరండి. ఆ ఆనందాన్ని పొందాలంటే మనము ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళితేనే
మనము ఆ ఆనందాన్ని పొందగలుగుతాము. మనకి ఆ గురువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదండి. ధ్యాస ఉందంటే మనం దారి తప్పినట్టే. ఆ గురువు యందే ధ్యాస ఉందనుకోండి, మనము సరైన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళుతున్నట్టే. అదండి గురువు యొక్క ప్రాముఖ్యత. అందుకనే మనకి మార్గదర్శి అవసరమే. మనకు మార్గదర్శి ఎలాగ అవసరము? మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఒక మార్గదర్శిని ఎంచుకోవాలి, ఒక గురువుని ఎంచుకోవాలి. మరి ఆ గురువు సరైన గురువు అయి ఉండాలి. మనకి అన్ని రకాలుగా మంచి చేసేవాడై ఉండాలి. అప్పుడు ఆయన్ని గురువుగా ఎంచుకుని మనము ఆయన మార్గంలో పయనిస్తే మనం చేసేది, మనం వెళ్ళే దారి సులువవుతుంది. అదండి అక్కడ అన్వేషణలో, మన అన్వేషణలో ఏం జరుగుతుందండి? ఒక దాని గురించి తెలుసుకోవాలని అన్వేషణలో ఏం తెలుసుకున్నాడు ఆ వ్యక్తి? ముగ్గురు తెలుసుకోలేకపోయారు, కానీ ఒక వ్యక్తి తెలుసుకోగలిగాడు. అలాగే అందరికీ అది ఆ జ్ఞానం వస్తుందని అనుకోం, కానీ అందులో కొంతమందికి ఆ జ్ఞానాన్ని పొందే అవకాశము ఆ భగవంతుడు జన్మసుకృతంతోనూ ఇంకో రకంగానూ మనం పొందవచ్చు. అందుకని ఇప్పుడు కూడా మనము ఆ భగవంతుని యొక్క, ఆ బాబాగారి యొక్క ఆశీర్వాదాలను ఎల్లవేళలా ఎలక్షణము పొందాలంటే మనము గురు స్మరణలో ఉండాలి, గురువునే ధ్యానించుకోవాలి, ఆ గురు మార్గంలోనే మనము పయనించాలి. ఇదండి అక్కడ చెప్పింది పాయింట్. మరి 32వ అధ్యాయంలో మళ్ళీ రేపు కలుసుకుని చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.